తెలంగాణలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగ మొదట గోల్కొండలోనే ఎందుకు ప్రారంభమైందో మీకు తెలుసా? అది తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ కథకు సంబంధించిన ప్రసిద్ధ చారిత్రక సంప్రదాయం 1813 సంవత్సరంతో ముడిపడి ఉంది. ఆ కాలంలో హైదరాబాద్ నిజాం సైన్యంలో పనిచేసే కొందరు తెలుగు సైనికులు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారని చెబుతారు. ఆ సమయంలో అక్కడ ప్లేగు వంటి తీవ్రమైన అంటువ్యాధి వ్యాపించింది. ప్రతిరోజు అనేక మంది మరణించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్పుడు ఆ సైనికులు ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారి ఆలయానికి వెళ్ళి భక్తితో ఇలా మొక్కుకున్నారు. అమ్మా, ఈ మహమ్మారి నుంచి మమ్మల్ని కాపాడి సురక్షితంగా గోల్కొండకు చేర్చితే ప్రతి ఆషాఢ మాసంలో నీకు బోనం సమర్పించి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తాం. కొద్ది రోజుల తర్వాత పరిస్థితులు మెరుగుపడ్డాయని, తాము సురక్షితంగా గోల్కొండకు తిరిగి చేరుకున్నామని వారు విశ్వసించారు. తాము చేసిన మొక్కును నిలబెట్టుకోవడానికి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి రూపాన్ని గోల్కొండకు తీసుకొచ్చి ప్రతిష్ఠించి మొదటిసారిగా అమ్మవారికి బోనం సమర్పించారు. బోనం అంటే అమ్మవారికి సమర్పించే పవిత్ర నైవేద్యం. కొత్త మట్టి కుండలో వండిన అన్నం, బెల్లం, పెరుగు లేదా పాలు నింపి పసుపు కుంకుమతో అలంకరించి, వేపాకులతో అలంకరించి, పైభాగంలో దీపం వెలిగించి మహిళలు భక్తి శ్రద్ధలతో తలపై మోసుకుంటూ ఆలయానికి తీసుకెళ్తారు. ఆ తొలి బోనం సమర్పణతో గోల్కొండలో ఈ ఉత్సవానికి శ్రీకారం చుట్టబడిందని స్థానిక సంప్రదాయం చెబుతుంది. ఆ తర్వాత ఈ ఆచారం గోల్కొండ జగదాంబిక మహంకాళి ఆలయం నుంచి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, హైదరాబాద్లోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం సహా తెలంగాణలోని అనేక మహంకాళి ఆలయాలకు విస్తరించింది. ఈ ఉత్సవంలో పోతురాజు, ఘటం ఊరేగింపు, రంగం, డప్పుల వాయిద్యాలు, జానపద నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇవి తెలంగాణ సంస్కృతి, గ్రామదేవతల ఆరాధన, ప్రజల ఐక్యతను ప్రతిబింబిస్తాయి. ఇందులో గమనించవలసింది ఏంటంటే 1813 సంవత్సరంలో ఉజ్జయిని నుంచి వచ్చిన సైనికులు బోనాల సంప్రదాయాన్ని గోల్కొండలో ప్రారంభించారనే కథ ప్రజల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన చారిత్రక సంప్రదాయం. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమకాలీన లిఖిత ఆధారాలు పరిమితంగా ఉండటంతో దీనిని చరిత్ర కథనం మరియు స్థానిక విశ్వాసంగా పేర్కొంటారు.